हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरगोविन्दकथासुधारसमहावर्षोरुधरा परम्परलङ्गाकबुधेन्द्रचन्द्र इतरोपायानुरक्तिं प्रविस्तरदुर्दान्तदुरन्तदुस्सहजनुस्सम्भावितानेक दुस्तरगम्भीरकठोरकल्मषकनद्दवानलं वारुणे భూషణములు వాణికి అఘపేషణము శేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణములు హరినామ కథన ధవానల జ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమల నభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధి సమేత మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయియగుచు చరణోరుభుజముఖ శ్రవణాక్షి నసాశిరములు నానాసహస్రములు వెలుగ అంబరకేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలు అమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైకవర్తనయత్నమర మానితోదార జలరాశి మధ్యమమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు భగవంతుడగు విష్ణుడు జగములకు ఎవ్వేళ రక్షస వ్యధ కలుగుంతగన వెళల దయతో యుగ యుగమున పుట్టి కాచు ఉద్యల్లీలం అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. स एव विश्वस्य भवान् विधत्ते गुणप्रवाहेण विभक्तवीर्यः सर्गाद्यनीहो अविदधाभिसन्धिरात्मेश्वरो అతత్య సహస్రశక్తి అని చెప్పి దేవహూతి ఎదురుగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి కపిల మహర్షిని పరమాత్మ స్వరూపంగా దధ్యే ధ్యానం చేస్తూ ఉందయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఆవిడ ఇంకా ఏ విధమైనటువంటి స్తోత్రాలు చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తూ స్వామి ఆవిడ అన్నది ఏమిటంటే, నీవు అనీహ నిష్క్రియుడైనటువంటి వాడివి, సత్యసంకల్పుడైనటువంటి వాడివి, జీవులందరికీ కూడా ప్రభువైనటువంటి వాడివి. తరువాత నీకు అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు సాధారణమైనటువంటి వాళ్ళకి అటు బ్రహ్మగారి దగ్గర నుంచి భూమి మీద ఉండేటువంటి చీమ వరకు కూడా నీ శక్తులని ఊహించ శక్యం కానటువంటి మహత్తరమైనటువంటి శక్తులతో కూడుకున్నటువంటి వాడు నీవు. కాబట్టి అంటే ఉదాహరణకి మనకి పరమాణువుని యురేనియం నేటని బ్రేక్ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి శక్తి వస్తుందో అది మొన్నటి వరకు ఏ మానవుడికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాగా ఎన్నెన్నో శక్తులు, ఎన్నెన్నో మహత్తరమైనటువంటి ప్రభావంతో కూడుకున్నటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడివి మానవుడి ఊహకు కూడా అందవు. అతర్క్య సహస్రశక్తి
అని చెప్పినటువంటి విషయాన్ని ఒక సైంటిస్ట్ అనేటువంటి వాడు ఏ విధంగా చెప్పాలంటే, భాగవతంలో దేవహూతి సహస్రశక్తి అని ఉంది. ఇప్పుడు మనకుండేటువంటి ఇప్పుడు ఇంతవరకు సైన్స్ డిఫైన్ చేసినటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ది ఫీల్డ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్టు వేసుకుని చూస్తే మహా అయితే 20-30 ఉండొచ్చు, లేకపోతే 100 ఉన్నాయేమో తెలీదు. కానీ సహస్రశక్తి అని అన్నప్పుడు ఇది ఒక రీసెర్చ్ చేయడానికి, ఇది ఒక 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 సజెషన్ అనేటువంటి విధంగా సైంటిస్ట్ అనేటువంటి వాడు భావించాలి అని భాగవతం చదువుతూ ఉంటే వచ్చినటువంటి ఐడియా. సరే, ఇది అయిన తర్వాత ఇటువంటి అంటే జీవులు నీలోనే ఉన్నారు, మహాపంచభూతాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి, తర్వాత నీలోనే సమస్తమైనటువంటి జీవులు ఉన్నారు. ఇలా ఉండేటువంటి దాంట్లో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఒక గుణ ప్రవాహం ఉంది. ఆ గుణ ప్రవాహం వల్ల నీలోనే ఉండేటువంటి పంచభూతాలని, పంచతత్వాలని, పంచప్రాణాలని, పంచకోశాలని, తర్వాత ఏకాదశ ఇంద్రియాలని, వీటిలన్నిటినీ కూడా దేనికి దానికి సెపరేట్ చేసి మానవుడికి ఎన్ని ఇంద్రియాలు పెట్టాలి, చీమకి ఎన్ని పెట్టాలి, బ్రహ్మదేవుడికి ఎన్ని పెట్టాలి, బ్రెయిన్ ఎలా ఉండాలి, ఏమిటి అని చెప్పేటువంటి విధానాన్నే విభక్త వీర్య, విభక్తము అంటే సెగ్రగేట్ అండ్ అరేంజ్ అని అర్థం. సెగ్రగేషన్, విభక్తము, విభక్తి అంటాం. విభక్తి అంటే సెపరేట్ చేయడం అన్నమాట. విభక్త వీర్య, ఆ విధంగా సెగ్రగేట్ చేసేటువంటి శక్తి ఈ గుణ ప్రవాహం వల్ల కలిగింది. అంటే 3 గుణాలు ఏం చేస్తున్నాయంటే వీటిలన్నిటినీ సెగ్రగేట్ చేసి సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులకి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దానికి అనంతమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి ఆవిడ అనంతశక్తి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని ఆవిడ ధ్యానం చేయడం ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు మానవులందరూ కూడా చేస్తున్నటువంటి పని ఏమిటంటే ప్రకృతిలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తుల నుంచే ప్రయోజనం పొందడానికి చూస్తున్నాడు. సముద్ర కెరటాల నుంచి కరెంటు తీసేవాడు ఒకడు, గాలి నుంచి కరెంటు తీసేవాడు ఒకడు, లేకపోతే ఏదో ట్రావెల్ అవుతున్నటువంటి ఇంజన్లో నుంచి మళ్ళీ దాన్ని ఏదో నీళ్లల్లో నుంచి విద్యుత్ శక్తి తీసేటువంటి వాడు. ఇటువంటివన్నీ చేసి చాలా గొప్పవాళ్ళమని గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ అనేటువంటి వాడు అతర్క్య సహస్ర శక్తి అనేటువంటి వాడు అని చెప్పి దేవహూతి ఆయనని గ్రహించగలిగింది. ఆ జ్ఞానం అంతా కూడా తన కొడుకైనటువంటి కపిల మహర్షి ఇచ్చిన తర్వాత 4వ శ్లోకంలో ఇదిరా ఈ విధంగా ఆవిడ ప్రార్థన చేసిందయ్యా. సత్వం భృతో మే జఠరేణ నాథ కథం యస్యోదరయే తదసీత్ విశ్వం యుగాంతే వటభత్రయేకశేతే స్మ మాయా శిశురంఘ్రిపానః అని ఏమిటందంటే, ఓ ప్రభు, నీ ఉదరంలో ఇప్పుడు నేను ఇలా చూశానుగా, నాకు ఈ విధంగా కనిపిస్తున్నావు కదా, నీ ఉదరంలోనే సమస్తమైనటువంటి విశ్వాలన్నీ కూడా నీ ఉదరంలోనే ఉన్న బ్రహ్మాండ భాండోదరి. అన్నపూర్ణాష్టకంలో బ్రహ్మాండ భాండోదరి అని చెప్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మాండాలన్నీ కూడా ఉదరంలో ధరించినటువంటి వాడువు నువ్వు. అటువంటి వాడు నువ్వు ఎంత బరువు కలిగి ఉండాలి నువ్వు, అంత బరువు కలిగినటువంటి వాడివి నువ్వు. తర్వాత ఏం చేస్తూ ఉంటే విశ్వం యుగాంతే వటపత్ర ఏక, విశ్వం అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రళయంలో కలిసిపోయిన తరువాత అప్పుడు నువ్వు ఒక మర్రి ఆకు మీద ఒక మాయా శిశువు కింద దాని మీద పడుకుని కాలి బటన్ వేలు నోట్లో పెట్టుకుని కనిపిస్తూ ఉంటావు నువ్వు. ఇది ఎక్కడ మాయయ్యా? అక్కడ బ్రహ్మాండాలు ఎంత, వాట్ ఈస్ ది ఎంటైర్ మాస్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పి తండుకు చూస్తున్నారు. ఇప్పుడు మాస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, కనిపిస్తున్నటువంటి యూనివర్స్ మాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు శాస్త్రవేత్తలందరూ. అటువంటిది ఆవిడ సమస్త బ్రహ్మాండాలలో ఉండేటువంటి బరువుని నీ ఉదరంలో పెట్టుకున్నావు. అదే వెంటనే ప్రళయం అయిపోయిన తర్వాత
వడపత్ర మీద శిశువులాగా ఉన్నావు అని చెప్పి సత్వం భృతో మే జఠరేణ నాథ ఓ ప్రభు సహ అట్టి నీవున్నావే అంటే అకర్తవు సత్య సంకల్పుడు జీవులకి ప్రభు అనంత శక్తులు కలిగినటువంటి నీవు సహ అట్టి త్వం నీవు మే నా యొక్క జఠరేణ నా కడుపులో కథం భృత ఏ విధంగా నేను నిన్ను ధరించానయ్యా అంత బరువు కలిగినటువంటి వాడివి కదా నువ్వు నేను ఏ విధంగా ధరించాను లేకపోతే నువ్వు ఏ విధంగా ధరించబడ్డావు తరువాత ఏతత్ యస్య ఉదరే ఏతత్ విశ్వం ఆసీత్ ఇంత విశ్వమంతా కూడా నీ కడుపులోనే ఉదరే ఏతత్ ఈ విశ్వం ఆసీత్ ఉండెను ఇదంతా కూడా ఏమవుతోందంటే యుగాంతే కల్పాంతంలో మాయా శిశు మాయా బాలకుడు అయిపోయి నీవు ఏకః ఒక్కడవే ఉంటావు ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఏకః అంటే ఒకటే రెండవది లేదు అనేటువంటి భావం చెప్పడం కోసం అని చెప్పి ఏకః ఒక్కడవే వటపత్రే అంఘ్రిపాన వడపత్రం మీద ఒక చిన్న మర్రాకు మీద అంఘ్రిపాన అంఘ్రి అంటే కాలిబొటన వేలుని పాన దాన్ని చప్పరిస్తూ శేతేస్మ పరుండవయ్యా ఇదెక్కడ ఈ విధానము అని చెప్పి ఆ వడపత్రసాయి యొక్క రూపాన్ని అనంతశయనుడి మీద అనంతమైనటువంటి ఆ శేషుడి మీద పడుకున్నటువంటి ఆ బ్రహ్మాండ స్వరూపం దగ్గర నుంచి సమస్తమైనటువంటి విశ్వాల యొక్క స్వరూపాలన్నిటినీ కూడా దర్శిస్తూ ఆఖరికి మర్యాకు మీద పడుకున్నటువంటి ఆ వడపత్రసాయి రూపంలో కూడా ఆవిడికి ఆయన దర్శనం ఇచ్చాడు కాబట్టి మనం భగవంతుడి యొక్క ప్రార్థన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆకాశంలో మనకు తలెత్తి చూసినప్పుడు బ్రహ్మాండాలు గెలాక్సీలు నక్షత్రాలు కోట్లాది నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండేటువంటి ఆ వెంకటస్వామి విగ్రహంలోనో ఆ అమ్మవారి విగ్రహంలోనో రాముల వారి విగ్రహంలోనో ఉన్నాయి అనేటువంటి ఒక భావన చేస్తూ మనం నమస్కారం పెట్టుకుంటే మన మనస్సు ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం విశ్వవ్యాప్తమై ఆ విశ్వంలో ఉండేటువంటి ప్రతి పదార్థము కూడా భగవన్మయము అనేటువంటి భావంతో మనం నమస్కారం పెట్టుకోవాలి తప్ప పూజారి రెండో కొబ్బరి చెప్ప ఎప్పుడు ఇస్తాడు ప్లాస్టిక్ సంచి ఇస్తాడా అనేటువంటి విధానంగా మనం గొళ్ళకి వెళ్ళకూడదు సరే ఇదైంది దీనినే యశోదకు కూడా మరొక విధంగా ఆవిడికి కనిపిస్తుంది ఆ లలితాంగి కనుంగొనె బలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సిగి తరిణి శిశి శశి దిక్పాలాధికరండమైన బ్రహ్మాండంబున్ ఆ శ్రీకృష్ణుడు అల్లరి చేస్తున్నప్పుడు తాడుతో కట్టేసేసి ఏది నోరు తెరు అనగానే అప్పుడు నోరు తెరిచిన తర్వాత ఆ బలుని ముఖమందు జలధి పర్వతాలు తర్వాత ఈ సముద్రాలు తర్వాత భూగోళము ఆ తర్వాత బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆ చిన్న నోట్లో చిన్న టీవీ స్క్రీన్లో కట్టట్టు ఆవిడికి కనిపించిన తర్వాత అప్పుడు ఆవిడ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నెరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అని ఆ అద్భుతమైనటువంటి విశ్వవలయాలలో వ్యాపించిపోయినటువంటి పరమాత్మ యొక్క దర్శనం అక్కడ యశోదాదేవికి ఇచ్చాడు ఇక్కడ దేవహూతికి ఇచ్చాడు అని ఆవిడ ఇంకా చాలా ఆశ్చర్యపోతూ బాలమాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల ఎట్లు వెలసియుండు బలుభంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజము అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి యశోదాదేవి
ఆ జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి చూసినట్టుగా మనకి దశమస్కందంలో వస్తుంది. అదేవిధంగా ఈ ఈ కపిల గీత వినడం వల్ల, కపిల గీతను శ్రద్ధగా చిత్తమందు ధరించడం వల్ల దేవహూతికి అదే విషయం, అదే భావం ఆవిడికి కలిగింది. అటువంటి నా జఠరంలో నువ్వెలా ఉన్నావయ్యా బాబు అని చెప్పి ఆవిడ మహాశ్చర్యం భుజందంగన్, మహాశ్చర్యంతో ఉందయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్లు అక్కడ గంగానదీ తీరంలో పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ వారు చెప్తూ ఉంటే అదంతటినీ కూడా ప్రొజెక్ట్ చేస్తూ సూత మహర్షి, సౌనికాది మహర్షులకి చెప్పినటువంటి విశేషం ఉంది. ఇది అయిన తరువాత ఇంకా ఆవిడ ఇంకా ఈ విధంగా ప్రార్థన చేస్తుంది. త్వం దేహతంత్ర ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః ఆత్మపథోపలబ్ధయే. ఓ మహాప్రభు, ఓ ప్రభు, నీవు ఏం చేస్తూ ఉంటావంటే పాపుల్ని నశింపజేస్తావయ్యా. తర్వాత నీ ఆజ్ఞను పాటించేటువంటి వాళ్ళు, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నిన్ను చిత్తంలో ధరించినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం అని చెప్పి అవతారాలు దాలుస్తావు నువ్వు అని చెప్పిన తరువాత ఆవిడ నీ వరాహావతారం మొదలైనటువంటి అవతారాలన్నీ కూడా లోక కళ్యాణానికి పనికొచ్చేటువంటి విధంగానే చేసావు నువ్వు. తరువాత ఈ అటువంటి అవతారాల్లో ఇప్పుడు నా ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ కపిలావతారం ఇది దేనికి చేస్తుంది? ఆత్మజ్ఞానము అనేటువంటి మార్గాన్ని, ఆత్మజ్ఞానం అనేటువంటి మార్గాన్ని చూపించడానికి వచ్చావు. ఆ మార్గంలో, ఆ రోడ్డులో ముముక్షువులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం కోసం అని చెప్పి నువ్వు ఆత్మజ్ఞానము అనేటువంటి ఆ మార్గాన్ని ఏర్పరచడానికి వచ్చావు నువ్వు అని చెప్పి ఆవిడ ఆ పరమాత్మను ఆ విధంగా భావించింది. అంటే ఏమిటనమాట, ఎప్పుడు ఆయన ఏ విధంగా కనిపిస్తున్నాడు అంటే ఆయన ఏదో పెద్ద రోడ్డు వేస్తున్నాడు. ఆ రోడ్డు వేస్తూ ఉండేటప్పుడు ముముక్షువులందరూ కూడా దాంట్లోంచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఆయన రోడ్డు వేసేటువంటి వాడిలాగా, అంటే మోక్ష మార్గం వేసేటువంటి వాడిలాగా ఆత్మజ్ఞానం కలిగించేటువంటి ఆ పర్టికులర్ యాస్పెక్ట్ని మనసులో పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఆయన అంటాడు, యథా యదాహ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి దానినే దేవహూతి ఈ విధంగా ఆయన్ని చెప్తూ, త్వం నీవు పాపవర్తనులైనటువంటి వాళ్ళని ప్రశమాయ వాళ్ళందరినీ కూడా వినాశనం చేయడం కోసం అని చెప్పి వస్తావు. మొట్టమొదట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, పాప్మానాం ప్రశమాయ వినాశాయ చ దుష్కృతాం. తర్వాత మరియు నిదేశభాజాం, నిదేశం అంటే నిర్దేశం అంటే నీ యొక్క ఆజ్ఞ, నిర్దేశం అంటాంగా, నీ యొక్క ఆజ్ఞను భాజాం భజించేటువంటి వాళ్ళు, పరిపాలించేటువంటి వాళ్ళ యొక్క విభూతయే, వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళకి విభూతి కలిగించడం కోసం, వాళ్ళకి సంపదలను ఇవ్వడం కోసం పరిత్రాణాయ సాధూనాం అదనమాట. నిదేశభాజాం విభూతయే, ఈ రెండు పనులు చేయడానికని చెప్పి దేహతంత్ర, దేహం అనేటువంటి ఒక తంత్రాన్ని, ఒక ఆస్పెక్ట్ని నువ్వు ధరించి యథా ఏ విధంగా అయితే నీవు వచ్చావో, ఏ విధంగా వచ్చావు నువ్వు అంటే ఆయన కథలు చెప్పాడుగా. అప్పుడు తవ ని సూకర అదయ, వరాహము మొదలైనటువంటి అవతారాలతో వచ్చావు అని చెప్పి ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి కపిలుడి యొక్క స్వరూపంలో వరహావతారాన్ని, తర్వాత మిగిలినటువంటి అప్పటి వరకు జరిగినటువంటి అవతార స్వరూపాలన్నిటినీ కూడా ఆవిడ చూస్తూ
ఆవిడ పొంగిపోతూ ఆ విధమైనటువంటి స్తోత్రం చేసింది. ఎదురుగా ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు, ఆయన్ని పొగుడుతూ ఉన్నప్పుడు వరాహావతారం ఇందులోకి వచ్చింది. అంటే ఏమిటన్నమాట, పరమాత్మ ఆ తల్లి విన్నటువంటి వరహావతారం, మత్స్యావతారం, ఆ అవతారాల కథలు విని ఉండడం వల్ల ఆవిడకి అవన్నీ కూడా స్మృతిలోకి వచ్చి ఎదురుగా కనిపించేటువంటి ఆ కపిల మహర్షి, ఆ బాలుడు అద్భుతమైనటువంటి అవతార స్వరూపాల కింద కనిపిస్తూ ఉన్నాడు అని కనిపించిన తర్వాత ఇంకా ఆవిడేముందంటే, తథా ఆ శోకరాజ అవతారాలు ధరించి ఏ విధంగా అయితే వచ్చావో అదేవిధంగా తథా అదేవిధంగా అయమపి ఈ అవతారం, అయం అంటే ఇది ఇప్పుడు నా ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ అవతారం ఆ ఆత్మపథ ఉపలబ్ధయే. ఆత్మపథ, ఆత్మ అంటే ఆత్మజ్ఞానము, అంటే నేనెవరు అని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం ఉపలబ్ధయే, అది అందించడం కోసం నీవు కపిలావతారంతో వచ్చావు. అంటే కపిలావతారంలో కపిల గీత చదవడం వల్ల, వినడం వల్ల, మననం చేయడం వల్ల ఈ కపిలావతారం ఏం చేసింది అంటే ముముక్షువులకి, దాని మీద శ్రద్ధ ఉన్నటువంటి భక్తులకి, సాధకులకి ఒక మార్గం ఏర్పరిచింది. కాబట్టి కపిలగీత పారాయణ చేయడం వల్ల మనిషికి ముముక్షత్వం వస్తుంది, మోక్షత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పింది. కాబట్టి ఆవిడికి ఆ జ్ఞానము వచ్చింది, ఆ మార్గం కూడా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆవిడ ఆ మార్గంలో బయలుదేరి వెళ్ళి అనంతమైనటువంటి ఆ పరమాత్మలో లీనమయ్యేటువంటి ఘట్టం వస్తుంది చివరిలో. దీనినే పోతన గారు అవతారము శోకరాదయ అని వరాహావతారము మొదలైనటువంటివి అని చెప్పి వ్యాసమహర్షి దేవహూతి అంటే దాన్నే పోతన గారికి ఆనందం పెర్లుపుకుపోయి ఈ విధంగా అవతారాల యొక్క లిస్ట్ ఆయన ఇస్తూ ఈ విధంగా వరుస విగ్రహ పరవశ్యంబునను చేసి రఘురామకృష్ణ వరాహ నరసింహాదిమూర్తులంచిత లీల ధరించి వరుస విగ్రహ పరవశ్యంబున చేసి. నీకు సరదాగా పారవశ్యం చెందుతుంది విగ్రహాల రూపంలో, అంటే ఆకారాల రూపంలో రావడం అనేటువంటిది నీకు చాలా ఇష్టమయ్యా. నీకు పారవశ్యంతో చేసి రఘురామ కృష్ణ వరాహ నరసింహాదిమూర్తులు అంచిత లీల ధరించి, మంచి చాలా ఈజీగా నువ్వు అవతారాలు ధరించి ఎందుకు వస్తావంటే దుష్ట నిగ్రహమును శిష్ట పాలనమును గావించుచు అందుకోసం వస్తావు. నువ్వు ఎందుకు వస్తావు, ఏ మనిషి నన్ను నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాము అనుకోండి. ఆఫీస్కి ఎందుకు వచ్చావంటే ఆఫీసులో పని చేయడానికి వచ్చానంటాడు. సినిమాకి ఎందుకు వెళ్ళాను, సినిమా చూడడానికి వెళ్ళాను అంటాడు. ఇంటికి ఎందుకు వచ్చావంటే తినేసి పడుకోవడానికి వచ్చాను అంటాడు. అదే భగవంతుడిని అడిగితే ఆయన ఏమంటాడంటే దుష్ట నిగ్రహమును శిష్ట పాలనమును గావించుచు, దానికోసమే భగవంతుడు వస్తాడు. కాబట్టి దుష్టుడైనటువంటి వాడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కిరీటం ఇచ్చినట్టయితే వాడు కిరీటం ఇస్తే పొంగిపోకుండా వాడిని జైల్లో పెట్టేస్తాడు. కాబట్టి దుష్టులందరూ కూడా రావణాది రాక్షసులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి సాధనలు చేసినటువంటి వాళ్ళ సాధనలను ఆయన మెచ్చుకోక సంహారం చేసి అవతల పారేశాడు. కాబట్టి దుష్ట నిగ్రహమును, ఆ దుష్టులను నిగ్రహం చేస్తారు వాళ్ళు ఏం పనులు చేసినా సరే. శిష్ట పాలనమును, శిష్టుల్ని పరిపాలించడం కోసం నయమున సద్ధర్మ నిరత చిత్తులకు వర్ణింపదగిన చతురాత్మతత్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతువనగా. అనగా ఓ పుణ్యాత్ముడా, నీవు ధర్మమందు సద్ధర్మ నిరత, ఎప్పుడు కూడా ధర్మాన్ని నిరతము ఎప్పుడూ పరిపాలించేటువంటి చిత్తులకు, ఆ మనసు కలిగినటువంటి అవినీతి చేయకూడదు, వినయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నిరాసక్తంగా ఉండాలి, భగవంతుడి ప్రార్థన చేస్తూ ఉండాలి, నిరంతరము భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండాలి, సృష్టిలో కనిపిస్తూ ఉండేటువంటి ప్రతి అంశలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు అన్నారు. తర్వాత సకల భూతరాశుల మీద మైత్రి కలిగి ఉండాలి, భూతదయ కలిగి ఉండాలి అనేటువంటి విధంగా ఎప్పుడూ కూడా చిత్తులకు, ఆ మనసు కలిగినటువంటి వాళ్ళకు వర్ణింపతగిన వాళ్ళందరి కోసము అని చెప్పి చతురాత్మతత్వ విజ్ఞాన, చతుర
అందుకు చతుర్భువ చతుర్భావ చతుర్వేద విదేకపాత్ చతుంది కదా. ఇక్కడ ఆత్మతత్వం అంటే ఏమిటంటే వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనేటువంటి 4 వ్యూహాలతో నీవు రకరకాలైనటువంటి అవతారాలతో వచ్చి భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటావయ్యా. చతురాత్మతత్వ విజ్ఞాన ప్రదుండవై అవన్నీ కూడా అందరికీ ఇవ్వడం కోసం అని చెప్పి వర్తింతువనగా నీవు ఆ విధంగా ఈ భూమండలం మీద వస్తూ ఉంటావయ్యా. భవన్ మహత్వము అజునకైనను వాక్రువ్వనలవి కాదు. అటువంటి నిన్ను పొగడడానికి ఎవరికి అజుడు అంటే బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. నిగమ జాతంబులైన వర్ణింపలేవా. నిగమాలు అంటే మొత్తం అంతా వేదాలన్నీ కూడా నిన్ను వర్ణించలేవు. ఎరిగి సంస్థుతి సేయనేనంత దాన వినుత గుణశీల మాటలు వేయునేల. నేనంత దాన్ని అని చెప్పి పోతన గారు ఆవిడ అన్నటువంటి ఆ మాటను చాలా అద్భుతంగా 5-6 శ్లోకాలలో ఆయన ఆ విధంగా దాన్ని అనువాదం చేశారు. యన్నమధేయ శ్రవణానుకీర్తనాత్యత్ ప్రహ్వణయద్యాత్ స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్య సవనాయ కల్పతే కుత పునస్తే భగవన్ను దర్శనాతే అని పరమ కిరాతకుడైనటువంటి మానవుడు ఎప్పుడైనా పొరపాటుని నీ నామం ధరించినా, నీకు నమస్కరించినా, నమస్కరించి నిన్ను స్మరించినచో సోమయాజులకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ అవకాశాన్ని ఇస్తావు. అటువంటిది నిన్నే ఎప్పుడూ దర్శించేటువంటి వాడు, నిన్నే కోరుకునేటువంటి వాడికి నీవు దర్శనం ఇవ్వవా, వాడిని చేరదీయవా అని ఆవిడంది. ఆ శ్లోకాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.